రేపు మనం సంక్రాంతి జరుపుకోబోతున్నాం. సంక్రాంతి అనగా ఏమిటి, ఎన్ని సంక్రాంతులు ఉన్నాయి, అన్ని ఎందుకు జరుపుకోవటం లేదు, ఈ విషయాలు ముందుగా మనం తెలుసుకుందాం. పూర్వకాలంలో సూర్యుడు, చంద్రుడు, భూమి, పగలు, రాత్రి వీటికి సంబంధించి ఆనాటి పెద్దలు 12 రాసులుగా నిర్ణయించారు. ఆ విధంగా మేషం, వృషభం, మిథునం, కర్కటం, సింహం, కన్య, తుల, వృచ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం అనే అటువంటి 12 రాశులను నిర్ణయించారు. ఒక రాశి ప్రారంభం రోజు సూర్యుడు ఆ రాశిలోకి ప్రవేశించడాన్నే సంక్రమించడం, చేరుకోవటం అంటాం. ఆ విధంగా కాంతి అంటే వెలుగు. ఆ రాశి ప్రారంభం రోజున అది వెలుగును ఇస్తుంది, నూతన కాంతిని ఇస్తుంది అని. ఆ విధంగా సంక్రాంతి అనేది 12 సంక్రాంతులు ఉన్నాయి. ప్రతి రాశికి సూర్యుడు చేరుకోగానే ఒక సంక్రాంతి వస్తుంది. ఆ విధంగా 12 రాశులు ఉన్నాయి కనుక సంక్రాంతులు చేసుకోవాలి. కానీ మనం 12 సంక్రాంతులు చేయటం లేదు. కేవలం రేపు జరగబోయేటువంటి, ఇప్పుడు మకర మాసంలో ఉన్నాం కాబట్టి మకర సంక్రాంతినే చేస్తున్నాం. అయితే మన పెద్దలు చాలా గొప్పవాళ్ళు కదా, ప్రతిదానికి దేవుడితో ముడిపెట్టడం, ప్రతిదానికి దైవాన్ని ఆపాదించటం, ప్రతిదానికి ఏదో ఒక కథ చెప్పటం మన వాళ్ళకి చాలా అలవాటు. అందుకని మకర సంక్రాంతి అంటే ఏమిటి, ఆ రోజు ఏం చేసుకోవాలనేది రేపు మనం తెలుసుకుందాం.